ఆయన పుట్టుక నుంచి సనాతన కదా పవన్ కళ్యాణ్. మొన్నటి వరకు నేను బీఫ్ తిన్నాను, మా నాన్న బీఫ్ తిన్నాడు అన్న. మరి సనాతనుడు బీఫ్ తింటాడా? ముస్లిం వేషం వేస్తాడా? చర్చికి వెళ్ళి జోర్డన్లో నేను బాప్తిసం పొందాను అన్నాడు. నువ్వు పుట్టుకతోనే సనాతన ధర్మం అయితే నువ్వు బాప్తిసం తీసుకుంటావా? సనాతన ధర్మంని ఇన్సల్ట్ చేయడం తప్ప పవన్ కళ్యాణ్ ఎప్పుడు సనాతన, నా తమ్ముడు ఎప్పుడు సెక్యులరే. ఈరోజు ఏ వేషం వేయాలో ఆ వేషం వేస్తాడు రాజకీయ పవర్ కొరకు, బయటకు వచ్చేస్తాడు బాగుపడాలంటే. లేదంటే దేవుడు ఉన్నాడు, మోదీ కాపాడలేను నిన్ను. గాంధీ ప్రాణం పెట్టాడు కానీ అమ్ముడుపోలా, అంబేద్కర్ ప్రాణం పెట్టాడు కానీ మంత్రి పదవిని కాలుతో తన్నాడు కానీ అమ్ముడుపోలా. ఆ చరిత్రలో ఎన్టీ రామారావు బయటకు వచ్చేసిన తర్వాత, అధికారం పోయిన తర్వాత వేదనతో ఆయన ప్రాణం పెట్టాడు కానీ అమ్ముడుపోలా. వాళ్ళ కాళ్ళు గోటు తీయడానికని మీరు అందరూ పనికొస్తారా? సెక్యులరిజమే నడుస్తుంది, కమ్యూనలిజం నడదు. దేవుని ఉగ్రత వచ్చిందా నీ గుండాగి నిమిషంలో పోతా. హిందూస్ ముస్లిమ్స్ క్రిస్టియన్ మధ్య గొడవలు పెట్టకండి.